హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 20 ఆఫ్ చేంజింగ్ మై లైఫ్ స్టైల్. ఊర్లో ఉన్న దరిద్రం మొత్తం నాకే అంటుకున్నట్టుంది ఈరోజు. అసలు ఏమైందో ఫస్ట్ నుండి చెప్తాను వినండి. యూజువల్గా నేను ఒక ప్లేస్ దగ్గర ఆగుతాను ఆఫీస్కి వెళ్ళడానికి. సో అక్కడ నుండి నేను ఆటో బుక్ చేసుకొని ఆఫీస్కి వెళ్తాను అనమాట. నార్మల్గా నాకు 2 minutes to 3 minutes మధ్యలో దొరికేస్తుంది, లైక్ బుక్ అయిపోతుంది ఆటో. కానీ ఈరోజు 20 minutes పట్టింది ఆటో బుక్ అవ్వడానికి. అలా ఎండలో అంతసేపు వెయిట్ చేసి ఆటో బుక్ చేసి ఆఫీస్కి అయితే వచ్చేసాను. అక్కడికి నా దరిద్రం ఆగిందా అంటే లేదు. నా బాక్స్ స్పిల్ అయింది. లైక్ ఈ ఓట్స్ బాక్స్ ఏదైతే ఉందో అది క్యాప్ లూజ్ అయిపోయి మొత్తం అంటే మొత్తం కాదు, కొంచెం హాఫ్ పడిపోయింది అనమాట. దాంట్లో ఉన్న మిల్క్ మొత్తం పడిపోయింది. అండ్ నేను అంత ఎస్థెటిక్ గర్ల్ కాదు గైస్, సో నా బ్యాగ్ మెస్సీగా ఉంటుంది, ప్లీజ్ బియర్ ఇట్. అలా మొత్తానికి అంటిందనమాట. ఒక్కొక్క థింగ్ అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ ఉన్నాను. అండ్ నేను ఇది నిన్ననే కొనుక్కున్నాను ఈ బుక్, టు డూ లిస్ట్ రాసుకుందాం అని. తెల్ల బుక్, దీనిపైన కూడా అంటేసింది. ఇంకా వాష్రూమ్కి వెళ్ళి అన్నీ ఒక్కొక్కటి తీసి అలా క్లీన్ చేస్తూ వచ్చాను. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ని ప్లీజ్ ఇగ్నోర్. నా చిరాకులో పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్, అది కావాలని పెట్టింది కాదు. అండ్ నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, ఐ థింక్ కొత్త బ్యాగ్ కొనుక్కునే టైం వచ్చినట్టుంది, అందుకే ఇలా అయిందేమో. ఇంకా అలా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ ఉంటే నా మీటింగ్ టైం అయిపోయింది. ఫాస్ట్గా బ్యాగ్లో అన్ని పెట్టుకొని మీటింగ్ జాయిన్ అయిపోయాను. అండ్ మీటింగ్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన ఓట్స్ తింటున్నాను అనమాట. ఆఫీస్ ఇంటర్నెట్ రోజు మంచిగా వస్తుంది. ఈరోజు ఏమైందో తెలీదు, 1 hour పట్టింది నాకు లాగిన్ అవ్వడానికి లిటరల్లీ. అండ్ నేను మీటింగ్ ఎలా జాయిన్ అయ్యానంటే, ఇట్స్ ఆఫ్లైన్ మీటింగ్ కాబట్టి అయిపోయింది అనమాట. మార్నింగ్ ఇంట్లో కూడా దరిద్రం జరిగింది. ఈరోజే రైస్ కుక్కర్ పాడవాలా, అందుకని నేను ప్రెషర్ కుక్కర్లో రైస్ వండడానికి ట్రై చేశాను. అదేమో మొత్తం మెత్తగా అయిపోయి మొత్తం అసలు తినేలానే లేదనమాట. ఇంకా 6:30కి ఆఫీస్ నుండి వచ్చి మళ్ళీ 7 o'clock ఒక మీటింగ్ ఉంటే జాయిన్ అయిపోయాను. చూడండి, ఇది ఆ రైస్ సిచ్యువేషన్. ఇప్పుడు బాగానే ఉంది, మార్నింగ్ అయితే అసలు తినేలానే లేదు, మొత్తం వాటర్ కారిపోయినాయి అనమాట. అండ్ పన్నీర్ కర్రీ చేసుకున్నాను నేను, టొమాటో ఆనియన్స్ ఏం వేయలేదు. అందుకే దీని వాళ్ళ మంచికి చేసుకోవాలనిపించింది. అందుకే ఫస్ట్ నేను పన్నీర్ని కొంచెం రెనోవేట్ చేస్తున్నాను అనమాట. అంటే ఆనియన్స్ ఇంకా టొమాటోస్ వేసి చేశాను మళ్ళీ. అండ్ బాగరా రైస్ చేసుకున్నాను. అండ్ గెస్ వాట్, ఈ డోర్ లోపల నుండి లాక్ అయిపోయింది, తీయలేకపోతున్నాను. ఏమిరా ఈ దరిద్రం ఈరోజు నాకు. ఇంకా లక్కీగా కీ ఈ రూమ్కి ఇక్కడే ఉంది కాబట్టి సరిపోయింది. బాగుందా అంటే అక్కడ కూడా అది అసలు ఆ కీ సరిగ్గా అవ్వట్లేదు, దాని ప్యాటర్న్ పోయిందో ఏంటో తెలియట్లేదు. ఫైనల్గా ఏదో ఒకటి చేసి ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, నేను బగారా రైస్ చేస్తే అది ఏదో ఎల్లో రైస్ అయిపోయింది. ఇవాళ నా రోజేంటో ఇంత దరిద్రంగా ఉంది, నాకు అస్సలు అర్థం కావట్లేదు ఇలా అయిందో. అండ్ ఆ తర్వాత రైస్ ఏదో మిగిలిపోయింది ఉంది కదా, అది నేను ఇంకా డాగ్స్కి పెడదామని డిసైడ్ అయిపోయాను. డోంట్ వరీ, నేను అన్ని రీసెర్చ్ చేసే పెడుతున్నాను డాగ్స్కి. ఇవి పెట్టొచ్చు, పర్లేదు అన్నారు. మెథడ్ రైస్ పెట్టొచ్చు అన్నారు, అంటే ఇంటర్నెట్లో. అండ్ అలా పెరుగన్నం కలుపుకొని డాగ్స్కి పెట్టాను అనమాట. నా రోజు మొత్తంలో ఏదైనా మంచిగా జరిగిందంటే అది ఇది ఒక్కటేనబ్బా. ఇంకా ఈరోజు ఇలా గడిచిందనమాట. బాయ్.